నేను వర్షం పడింది కదా తెరిచి కొంచెం పొగ మంచి కలనే ఉంది. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు, ఈ గాలిపటం అనేది ఇక్కడ ఉంది. ఈ రోజు మనం తీసుకొచ్చిన ఈత దుంపల కూర అయితే ఇదనమాట. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు నిర్మల అయితే ఒక వంట అయితే చేస్తుంది. ఈ వంట అయితే నాకు చాలా ఇష్టం. ఏంటంటే కొండ బొబ్బర్లతో వంట అయితే చేస్తుంది. ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది. నాకు కానీ నిర్మలకి, పిల్లలు కూడా చాలా బాగా తింటారు అనమాట ఈ కొండ బొబ్బర్లు వంట అనేది. సో మీకు చూపిస్తాను పదండి, బాగుంటుంది. ఏది మే ఒకసారి చూపించవి. చూడండి, కొండ బొబ్బర్లు అవి బాగా పండిపోయాయి కాబట్టి అంత వేగంగా ఉడకవు కదా అవి, అందుకే కుక్కర్లు పెట్టేసాను. బాగుంటుంది. నిర్మల ఈరోజు అడ్డసారి అయితే కట్టుకుంది. ఎలాగుందో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మేము తినేసాక కొండకైతే వెళ్తున్నాము. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ ఈత దుంపలు అయితే అవుతుంటాయి. మేము మళ్ళీ వేసుకొని వెళ్ళిపోతాము. అటుగా వచ్చేసరికి మళ్ళీ పిల్లలు కూడా తినడం కలిసి వెళ్ళి తీసుకుని వద్దామని వెళ్తాం. అవి తెచ్చాక కూర చేస్తాం. కూర అయితే చేసి చూపించాము. లాస్ట్ ఇయర్ అయితే చేసాము కూర కోసము. అవును, ఈత దుంపలు. అలానే మా ఆవు కూడా కనిపించట్లేదు, ఆవు కూడా చూద్దామనేసి వాళ్ళ వెళ్తున్నాం. తినేసాక కొండపైన వెళ్దాం. మా ఆవు కూడాను దగ్గరికి ఒక వారం పైన అవుతుంది. అంటే ఈ ఆవు కాకుండా ఊర్లో ఆవులు కూడా లేవు, వాటితో పాటే ఉంటుంది. చూసి అలాగా ఈ దుంపలు కూడా తీసుకుందాం. దాంతో పాటుగా మనకు ఈ కూర కూడా దొరుకుతుంది కదా, చేదు కూర. కూర ఇంకా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి ఈ సీజన్లో. ఆ చేదు కూర కూడా ఒకవేళ ఉంటే తీసుకొద్దాం. తీసుకొస్తే దాంతో కూడాను రేపటి కానీ ఎల్లుండికి వంట కూడా చేద్దాం. బాగుంటుంది కదా, బాగుంటుంది. అది చిటి తెచ్చింది సాంబార్ బకెట్. ఏది సాంబార్ ఏది మా చూపించు. ఏది ఉప్పు అంటిందా సాంబార్కి? సాంబార్ ఇవే బకెట్ తెచ్చింది. దామా ఇంకా వడ్డించి తినేద్దాం. ఏంటి అయ్యో, బాయ్ బాయ్ నాన్న, బాయ్ టాటా. దా వడ్డిస్తే తినేసి ఇంకెళ్దాం. చూడండి, నిర్మల అయితే కొండ బొబ్బర్లు అయితే ఏ విధంగా వంట చేసిందనమాట. చాలా బాగుంటాయి, టేస్ట్ మాత్రము చాలా మంచిగా ఉంటుంది. ఇదిగో నిర్మల కూడా వడ్డించుకుంది, తింటుంది. ఆకలి అయితే వేస్తుంది. ఇప్పుడు టైం వచ్చి 8:30 అవుతుంది కదమ్మా. 9 అయిపోయింది. 9 అయిపోయిందా? ఒకటి అమ్మా. తినేసుక అయితే త్వరగా వెళ్ళాలి, లేదంటే ఈరోజు వర్షం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా బాగా ఎక్కువ వచ్చింది కదా, బాగా అడగలతో వచ్చింది. తినేసుక బయలుదేరి వెళ్ళాలి. వర్షం రాకుండా ముందుగానే రావాలి, నిన్నట్లా తడవకూడదు. ఇంకా లే తీసుకొచ్చిన వాటితో నిర్మల అన్నట్టుగా మంచిగా వంట అయితే చేద్దాం. ఎంత తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది. కొండ బొబ్బర్లు అంత బాగుంటాయి మా పద్ధతిలోనే. ఇంకా మీరు ఇంకా మంచిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదమ్మా. చేతికారం వేస్తే బాగుంటుంది. చేతికారం వేసి నూనె పెట్టకూడదు, అలానే ఉండాలి, బాగుంటుంది. ఈరోజు నిర్మల నూనె పెట్టింది. ఎక్కడ ఉండేవరా? బయట ఆడుకుంటుండేవా? అన్నం తిన్నావా లేదా? ఇంకా ఉదయం తినేసివా? గుడ్. ఆడుకుంటే వెళ్ళండి అన్నయ్యతోటి. అందుకే చిట్టి గ్రైండర్ మిక్సీ ఆడుకుంటుంది. సో ఇంకా తినేసి బయలుదేరదాం మరి. ఫ్రెండ్స్, భోజనం చేసిన తర్వాత ఇంకా కొండకైతే బయలుదేరి వస్తాము. ప్రస్తుతానికి మేము కొండపైకి అయితే ఉన్నాం అనమాట. నడుచుకుంటూ ఇంకా వెళ్తున్నాము. ఇంకాస్త ముందుకెళ్తే దుంపలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఏమైందిమా? ఏమవ్వలేదు, ఎవరు లాక్కెళ్ళిపోతున్నారు. అదే అడవికి వచ్చిన తర్వాత చీర కట్టుకుంటే ఇలానే ఉంటుంది. కొద్దిగా ఇబ్బంది కదా, ఏవో కంపలు అవన్నీ కూడా పట్టుకొని లాగేస్తుంటాయి. అలా ఈరోజు మన ఆవు కూడా ఇంకా కనిపించట్లేదు. ఆవు కూడా చూడాలి. ఈ ముందర కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల్లో చూడాలి, ఉంటుందేమో. అక్కడ నుంచి వెళ్ళి చూద్దాం. బాగా వర్షం పడింది కదా, ఎలా ఉందో ఏటో తెలియదు వర్షం. అదేంటంటే ఈనడానికి కూడా దగ్గరలో ఉంది. అది ఎక్కడ ఉందో భయం దానికి. వర్షం అవన్నీ వస్తుంది కదా, కొద్దిగా ఈనేసిందంటే మళ్ళీ పిల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంది. పిల్ల ఇబ్బంది పడడం కాదు కానీ కొంచెం పులిలన్నీ ఉంటాయి కదా తినేస్తా. ఇవి ఈ నక్కలు, తోడేళ్ళు అవన్నీ ఉంటాయి కదమ్మా, మాడుగుళ్ళు. వెనకాల కొండలు చూడండి ఎలా ఉన్నాయి. వర్షం వచ్చింది కదా, కనిపించట్లేదు, పొగ మంచిగా అడిది కప్పిస్తుంది. అవును, రండి ఇంకా ముందుకెళ్దాము. ముందుకెళ్ళేసి ఈ దుంపలు అవన్నీ కూడా చాలా రోజుల తర్వాత కొండ ఎక్కుతున్నాం కదా, కొద్దిగా అలసటగా ఉంది కదా ఈ కాలు తీసి అక్కడ వేయడానికి. అలానే తీసుకొని కూర తీసుకొని ఇంకా ఊరికి వెళ్ళిపోవడమే. దారి కూడా నెట్ నుంచి తెలియదు, ఇలా కింద నుంచి వెళ్ళేసి పైకి ఎక్కుదాం రా.
దారి కూడా ఉండదు, దారి చేసుకుంటూ వెళ్ళాలి. అడవికి వచ్చిన తర్వాత మనకు దారి అంటూ ఉండదు. మనకు ఒక మేమంటే అజ్జా అనేసి అంటాం అనమాట. ఒక గూగుల్ మ్యాప్ ఎలాగో అలాగా ఇలాగెళ్తే అక్కడికి బయలుదేరుతాము. అక్కడి నుంచి అలాగెళ్తే మనకు ఈ దారి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి దారికి దిగేసి అలాగ వెళ్ళాలి అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది. ఆ ఆలోచన బట్టి ఇంకా కొండకు వచ్చిన తర్వాత ముందుకెళ్తాం కదా నిర్మా. ఈరోజు బొడ్డేలు కూడా కనిపిస్తే బాగుంది, తీయాల్సింది. అవి ఉంటాయి, అదృష్టమే. ఈ సీజన్లో దొరకవేమో, ఉన్నవన్నీ కూడా ఉన్న సీజన్లోనే దొరకలేదు మనకు, ఇంకొండడం కష్టం. సీజన్లో దొరకతే ఇంకా పుణ్యమే. ఉసిరికాయలు ఎక్కడైనా ఉంటే తీసి పడదాం. పిల్లలు కొద్దిగా బాగా తింటున్నారు. దాంతో ఏమైనా పచ్చడి ఏమైనా ట్రై చేస్తే బాగున్నాము కదా. ఉసిరికాయలు లేవు కానీ ఇదిగో ఇక్కడ 2 పడిపోయి ఉన్నాయి. ఇది ఉసిరికాయలేనా? ఇది కిందకి ఇక్కడ పడిపోయి ఉన్నాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి, కొన్ని తీసుకుంటాను. మేము ఇవి అంటే ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు కొట్టి చూస్తాము. అంటే లోపల బ్లాక్ పురుగు ఉంటే అబ్బాయి అంటాము, వైట్ పురుగు ఉంటే వచ్చి పాప అంటాం, అమ్మాయి. ఒకసారి చూడు, కొట్టి చూద్దాం ఏటుంటుంది. కాదు ఇప్పుడు ఎవరున్నారని ప్రెగ్నెంట్లో చూద్దాం ఏం పురుగు ఉందో ఒకసారి కొట్టి చూపిస్తుంది నిర్మల. లేదు పురుగు లేదా? పురుగు లేదు, చిదా కొట్టేసింది. మొత్తం పాలగొట్టింది. ప్రెగ్నెంట్లో లేం కదా, అందుకు లేదేమో. ఇది ఇక్కడ చూడండి ఉసిరికాయలు అవుతున్నాయి, చూపిస్తున్నారండి. ఇక్కడ ఉసిరికాయలు బాగున్నాయి, ఈ సీజన్లో దొరకడమే అదృష్టం. అవును, ఈ సీజన్లో అంతా ఉండవు కదా. అసలు ఉండవు. అంటే చిట్టి కూడా ఇవి తలకు పెడుతున్నాను కదా, తీసుకోవాలి ఇప్పుడు. ఇవి కూడా కలిపి ఆడిపిస్తున్నావా మిక్సీ? ఇవి మెంతులు పెడుతున్నాం అంటే జుట్టు బాగా రాలిపోతుంది, వేసుకోవటం వెళ్ళక వాటర్ పడట్లేదు కదా. అక్కడ ఏంటంటే అంతా కూడాను ఈ శుద్ధ వాటర్ కదా, బ్లీచింగ్ కూడా వేసేస్తున్నారు అందువల్ల. దాని వలన ఇది లారిపోతుంది. ఆ చెట్టు దగ్గర కూడా కొన్ని ఉన్నాయమ్మా, తీసుకున్నాం. ఇక్కడైతే ఏదో ఒకటి వాటి తింటాను నేను. తినవా? బాగుంటాయి తీయగంటే వగర అనేది ఉండదు కదమ్మా. ఉసిరికాయ తిన్న తర్వాత వాటర్ తాగితే తీయగా ఉంటుంది, బెల్లం తిన్నట్టు బాగుంటుంది. ఇప్పుడు అంత తిన్నట్టున్నాం కదా. కొంచెం ముందుకు వెళ్దాం. ఆ చెట్టు కంటే ఈ చెట్లు కాయలు కొంచెం బాగున్నాయి, అంటే పెద్దగా ఉన్నాయి. అవును, మంచిగా కనిపిస్తున్నాయి ఇవి. నిన్న వడగలు కూడా పడ్డాయి కదా. వడగలతో కొన్ని కాయలు కూడా కింద పడిపోయినాయి, తీసుకుందాం అవి కూడా. అవునవును, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, అది ఇప్పుడు ఒకటి పడిపోయింది. బాగా వడగలు వచ్చాయి మాకు, వడగల వర్షమే పడ్డది నిన్న. అల్లు కింద కూడా ఉన్నాయి, ఏదో ఒకసారి చూపించమా. ఇవి బాగా పండిపోయి ఉన్నాయి, ఎర్రగుండి. అవునరా, అది చూడు వడగలు తగిలిన వెలగా ఉన్నాయి మచ్చలు మొత్తం. అంటే మచ్చలు అంటే మచ్చలు అయిపోయేదిగా వైట్గా వస్తాయి కదా, అవన్నీ కూడా వడగలు తగిలినవి. ఇవన్నీ కూడా తీసి బ్యాగ్లో పెడుతుంది నిర్మల. బరువు అంతా మోస్తుంది నిర్మలకి. ఇక్కడ చీర దగ్గర చూడండి ఎలా చుట్టుకొని పోయింది. ఇది ముళ్ళు ముళ్ళ కంపలు బాధ. ఇక్కడ చూడండి అడ్డకాయలు అయితే మంచిగా ఉన్నాయి, ఒకసారి వలిసి చూద్దామ్మా. చూద్దాం. ఈ మనకి ఈత దుంపలతోటి మంచిగా సెట్ అవుతాయి కదా ఇవి కూరకి. ఈ పైన కూడా ఒకటి ఉంది, ఇది ఉన్నాయి పైన ఇంకా. అవును ఉన్నారు ఇక్కడ, ఉన్నాయి ఇంకా పైన అలానే చాలా ఉన్నాయి. ఒకసారి మన అదృష్టం బాగున్నాయంటే తీయడానికి చూద్దాం. ఎండిపోయి ఉన్నాయా? ఎండిపోయినాయి, పచ్చివి కాదు ఇది. పచ్చివి కావు. అచ్చా, కొట్టి చూద్దాం ఒకసారి, ఆగండి. కొట్టు. ఇది గొడ్డలేదా? పేత కొడతావా? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? మొత్తం పాలగొట్టు అక్కడ పారుస్తాయి కదా. ఉన్నవి 2 ఉన్నాయి, మొత్తం ఎగిరిపోయాయి. బాగానే ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ కూడా తీసి చూద్దాం మాకు పైనకి. ఈ సీజన్లో అడ్డగాలంటే ఎక్కువ పండిపోయి ఉంటాయి కదా, అవి పండిపోయి పేలిపోయి ఉంటాయి కదా. ఈ కిందన ఆకులకి ఇలా చేసి ఎత్తుకుంటారు, అంటే దొరుకుతాయి. అంటే పగిలిపోయినవి ఉంటాయి కదా, కింద పడిపోయినవి దొరుకుతాయి. మంచిగా మా వాళ్ళు అయితే తీసుకొస్తారు కదా నిర్మా, కొండ తిరగడానికి వెళ్ళినప్పుడు. ఇది ఒకటి తీసి చూడు మెదుగు. ఇది ఈ సీజన్లో, ఈ సంవత్సరం ఇంకా రాలేదు కాబట్టి సరిపోయింది. ఈ సీజన్లో ఊర్లో ఉండరు మనుషులు. అవును, మంచిగా ఇవి తర్వాత మంచి తంగుడుకాయలు అవన్నీ కూడా తీసుకుంటారు. ఇందా గొడ్డలు నిండా తిరగని వాళ్ళ పట్టు కొడితే ఎక్కడ ఉంటాయి మావి, వెళ్ళిపోతున్నాయి, ఎగిరెగిరి వెళ్ళిపోతున్నాయి. తీస్తా నాకు ఇక్కడ పైకి ఎక్కే. ఆ కింద కొమ్మ నుంచి ఎక్కన్నా ఇలా పైకి అయితే వస్తాను. ఇక్కడ నుంచి బాగున్నాయి నిర్మా. ఇక్కడ నుంచి ఉన్నాయి కాయలు, అన్నీ పండిపోయి ఉన్నాయి, ఇవి ఎండిపోయి. అంటే సీజన్లో పండిపోయి ఉంటాయి కదా, ఎందుకంటే ఎండాకాలం వస్తుంది దానివల్ల పండిపోయి ఉంటాయి. ఎండ కాస్తుంది కదా గట్టిగా ఈ మధ్యన. ఎండ కాస్తున్నా మనకు అది చలిపోలేదు.
ఈ అడ్డపిక్కలు ఉన్నాయో లేదో మరి తెలియదు. మనం ఫస్ట్ వలసినవన్నీ కూడా మంచిగా ఉండే కదా, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవి చూడాలి మళ్ళీ. ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి, తీసిన తర్వాత తీద్దాం పిక్కలు, అడ్డకాయ పిక్కలు. అంటే వీడియోలో స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను, గతసారి మనం వీడియో చేసినప్పుడు కూడా చూడు అసలు దొరకలేదు కదా, అస్సలు దొరకాయి కానీ అస్సలు మంచివి లేవు. మంచివి కావు, ఇంకెందుకులే ఇంకా వీటివ్స్ అనేసి ఇంకా నేను కొంచెం చెప్పలేదు. ఈరోజు ఇలాగ వచ్చినప్పుడు ఈ అడ్డకాయలు అయితే దొరికాయి, చూద్దాం మరి ఇలా ఉంటాయి. అడవికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అనుకున్నది ఒకటి ఇంకొకటి దొరుకుద్ది. అవును, మన ఒకసారి బొడ్డంగుల కోసం మనసు వెళ్తే 2 తేనెలు దొరికాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్డకాయల కోసం మనం వస్తే దుంప దొరికింది. అదే నిర్మలతో వచ్చిన ప్రతిసారి ఏదో మిరకిల్ జరుగుతుంటుంది. మొన్న కర్రల కోసం మనిషి వెళ్తే మంచి వర్షం వచ్చింది. అలా ఇలా పెట్టేస్తాను కిందకే, అలా పెట్టాక తీస్తా. దిగి ఇక్కడ పెద్దది ఉంది నిర్మ, పెద్దదిందా అడ్డకాయ చూపిస్తా నాకు తీసి. ఉసిరికాయ ఆ? ఉసిరికాయ అంటున్నావా? లేదు అడ్డకాయ ఇది. అడ్డకాయ మరి ఎలా ఉన్నాయో తెలియదు కానీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు వచ్చినవి అయితే. ఉడియమ్మ ఫ్రెండ్స్, ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. ఈ గాలిపటం అనేది ఇక్కడ ఉంది, మరి ఎవరు ఎగిరించారో ఎలా ఎగిరించారో తెలియదు. చూడండి ఇదిగా. అవును, పక్కన ఎక్కవరు లేరు కదా. అవును, ఇది ఎక్కడి నుంచి ఎగిరించారో తెలియదు. ఇలా కట్టేస్తున్నారు, గాలి ఉంటుంది కదమ్మా, గాలికి అలా కొట్టుకొని 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 తిరిగి తిరిగి ఇలా వచ్చింది ఇది. ఇవన్నీ కూడాను కొబ్బరి రెమ్మలు ఉంటాయి కదా, వాటితో తయారు చేసింది. ఒకసారి చూపించు, ఇది ఒకసారి దగ్గర పెట్టి చూపించు. చూపిస్తా. కొబ్బరి చీపురు తయారు చేస్తాం కదా, అంటే కొబ్బరి చీపురు ఉంటుంది కదా, దాంతో చేసింది. మంచిగా ఇక్కడ తీసుకొచ్చింది గాలి. ఇదిగో అడ్డకాయలన్నీ కూడా కోసిన తర్వాత ఇన్ని అయ్యాయి ఇవి. ఇవన్నీ కూడా ఇప్పుడు పగలగొట్టి చూద్దాము, ఎంతవరకు మంచిగా ఉన్నాయి, ఎంతవరకు పాడైపోయి ఉన్నాయి ఒకసారి చూద్దాం. పాడైపోతే కష్టపడిందంతా వృధా. దగ్గరికి ఒక అరగంట పైన అయ్యింది కదమ్మా అక్కడ. ఒక్కడు కూడా బాగాలేదు. ఇది సడన్ సర్ప్రైజ్ ఇదంతా కూడా. ఆ ఫస్ట్లో కోసినవి బాగుండే కాదే, ఇంతకు ముందు కోసినవి ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి కదా ఇక్కడ. బాగానే ఉన్నాయి, ఇక్కడ బాగానే ఉన్నాయి ఇవి. మరి ఇవెందుకు ఏమైపోయాయి వీటికి? చెట్టు మారిపోయిందేమో. ఇదిగో చెయ్, వద్దు ఇంకా కొట్టకు వెళ్ళిపోదాం. ఏం బాగాలేదు, వేస్ట్. ఇంకా చూద్దాం. సిగ్గు సిగ్గు ఇది. ఏంటిది, పిల్లలు ఉన్నారు కదా, మంచిగా దొరికాయి అనుకున్నాను నేను. ఇది వద్దు ఇంకా వద్దు. ఓకే, నేను కొట్టి చూద్దాం ఎన్ని మంచిగా వచ్చాయి, తర్వాత మీకు చూపిస్తాం. ఆగండి, ఇవన్నీ కూడా చీకలు, ఇవన్నీ కూడా అరగంట టైం వేస్ట్ అయింది. అరగంటలో దుంపలు నరికేస్తే ఇంకెన్ని నరకాల్సిందో. ఇవి తీసిన అడ్డకాయలు చూడండి ఎలా ఉన్నాయో, అన్ని బాగానే ఉన్నాయి కదా. చాలా బాగున్నాయి, కర్రీ కర్రీ కనిపిస్తున్నాయి. నిర్మల ఒడి దగ్గర అయితే ఉన్నాయి, ఒకసారి చూపించమా. అక్కడ అన్నిటికీ తీసినవి కూడాను ఇది ఇన్ని వచ్చాయి అనమాట. అవన్నీ బాగుంటే 1 కేజీ అవ్వాల్సిందేమో. కేజీకి ఎక్కువ రావాల్సింది. ఏంటంటే అన్నీ కూడాను కుళ్ళిపోయి ఉన్నాయి అక్కడ ఉన్నవన్నీ. ఉత్తిన ఇంకా అరగంట పైన వేస్ట్ అయిపోయింది. అవన్నీ బేగులు పెట్టేస్తావా? పెట్టేస్తాను. నేనేమనుకున్నానంటే ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా మంచిగా ఉంటాయి అనుకున్నాను. స్టార్టింగ్లో తీసింది ఇలానే ఉన్నాయి కదా, బాగానే ఉండే. కానీ తర్వాత ఇవన్నీ కూడాను చుక్కలు చూపించాయి. గతసారి కూడా మనం వీడియో చేసినప్పుడు చాలా మంచిగా కనిపించాయి, కాల్చి అవన్నీ వలిసేసరికి ఇలాగే తయారైపోయి బయటకు వచ్చింది. బేగ అయితే తీసుకొచ్చాను, అక్కడైతే పెట్టేస్తుంది నిర్మల. అదే ఇంకా ఏం చేయలేము, ఇంకెక్కడ కనిపించినా సరే ఇంకా ముట్టకూడదు వీటికి, అంతే. అన్నిసార్లు దెబ్బేసేస్తున్నాయి. ఇలా వెళ్ళాలి ఇప్పుడు పైకి వెళ్తే, అలా దుంపలు ఉంటే అలా కొట్టుకొని ఇంకా అలాగ వెళ్ళాలి పైకి. పదమా. మేమైతే అక్కడ నుంచి అడ్డకాయలు తీసుకొని ఇలా కొండపైన అయితే వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే భలే ఉంది. నేను వర్షం పడింది కదా, తెరిచి కొంచెం పొగ మంచి ఇంకా అలానే ఉంది. చిన్న ఊరు ఉంది, పొలాలు భలే కనిపిస్తున్నాయి. ఈ పక్కన ఒక స్కూల్ అయితే కడుతున్నారు మధ్య, అక్కడ ఏకలవ్య. అక్కడ స్కూల్ అయితే ఒకటి అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. అదిగో చూడండి, అక్కడే మా ఆయన దుంపలు అయితే నరుకుతున్నాయి. చూద్దాం ఎలా నరుకుతారు. అదండి, రండి మీకు చూపిస్తాము. మరిన్ని ఎక్కువ అయితే తీసుకోవట్లేదు. మనకి ఎన్ని దుంపలు అయితే సరిపోతాయి? ఒక 10-15 సరిపోతాయా? 10-15 అయితే సరిపోతాయి. కాకపోతే ఊర్లో అడుగుతుంటారు తినడానికి. అవును, తీసుకెళ్తే కదా, వాళ్ళకి ఇవ్వకపోతే బాగోదు. సరే, ఎన్ని దొరుకుతాయి
తీసుకుందాం కొన్ని. ఆ. మరీ ఎక్కువ తీసుకోవడానికి అయినా సరే మనకు ఏంటంటే వర్షం కూడా నచ్చేలా ఉంది. నిన్న కూడా వడగల వర్షం వచ్చింది కదా, ఈరోజు కూడా కొంచెం మబ్బుగా ఉంది, వస్తే రావచ్చేమో వర్షం. భయం వేస్తుంది. ఇలాంటి కొండల్లో వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే వర్షం వస్తుందని తెలిసినా సరే మేము గొడుగని తీసుకురాలేదన్నమాట, అలానే వస్తాము. అది తెలివైనది. నిర్మలలో చేసి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఆగండి, మీకు దుంప తీసి చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ఎలా దుంప నరకాలనేది చూపిస్తాను. కొద్దిగా పెద్ద పెద్ద ఉంటాయి కదమ్మా. పెద్ద పెద్దవి ఉంటే బాగుంటాయి, కూర కంటే పెద్దవి అంటే ఒక 3 సరిపోతాయి, చిన్నవంటే సరిపోలే. చూడండి ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పైన ఉన్న పొరలన్నీ కూడా తీసేయాలి. ఇప్పుడు బాగానే ఉంటే తీయగా, అంటే ఇప్పుడు వర్షం వచ్చింది కదా, ఇంకో వారం పోతే అవి కొంచెం చేదుగా అయిపోతాయి. అవును, ఇది ఇలా ఉంటాయి. పడిపోయింది. మనం చాలా ఎత్తులో ఉన్నాం. అవును, చూడండి కింద ఎంత పెద్ద లోయ ఉందో, ఆ ఊర్లో ఆ పొలాలన్నీ బాగా అనిపిస్తున్నాయి. నువ్వు తినేస్తున్నావు, నాకు ఇవ్వు, నేనే తింటాను. తిను. ఇది ఇచ్చి పెట్టి ఇల్లడిది. ఇది దుంప అయితే ఇలా ఉంటుంది. ఇంకోటి అయితే తీసాను పక్కకు పెట్టాను. చూడండి ఇదిగో ఈ దుంప తినడానికి మాత్రం బాగుంటాయి, కానీ ఎక్కువ తింటే కడుపు నొక్కేస్తుంది. ఇది దుంప చూడండి, ఇదైతే ఇలా ఉందన్నమాట. దీన్ని ఎలాగంటే ఇటుపక్క నుంచి మధ్య నుంచి నరికేసి కాలుతో నట్టుగా తొక్కేసామనుకోండి, దుంప అయితే పడుతుంది. అప్పుడు మనం నిలువుగా చీల్చి దుంప తీయాలి. చాలా కష్టం ఉంటుంది కదమ్మా. ఇలాగా చెట్టు అయితే చనిపోద్ది కానీ పక్కన ఇంకా పిల్లలు అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. తప్పదు, ఇంకా ఒకటి కావాలంటే ఒకటి పోవాలి, తప్పదు. అంతే. ఇది పక్కనే చూడండి ఇంకెన్ని పిల్లలు చేస్తున్నాయి. వాళ్ళ సంవత్సరానికి ఇలా పెరుగుతూనే ఉంటాయి, మనకు వందలు ఉంటాయి. అందులో ఒకటి తీసామనుకో 2-3 వస్తాయి. పక్క నుంచి ఇలాగా కాలుతో ఇలా తొక్కాలి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. లేదంటే మనం వెళ్ళిపోతాం పక్కకి. మనం లాస్ట్ ఇయర్ అయితే ఆ కొండలో తీసుకున్నాం కదా దుంపలు, అది కూడా ఎక్కువ రాయలు కనిపిస్తున్నాయి ఆ లోయలాగా, అక్కడ తీసుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా దుంపలు అవన్నీ కూడాను. ఈ ఇయర్ వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, మన మెయిన్ ఛానల్లో చూస్తుంటారు కదా మన వాళ్ళు. నిర్మలకి ఎప్పుడు కూడా పెద్ద కొండలకి అయితే అంతగా తీసుకెళ్ళట్లేదు, ఎప్పుడు వచ్చినా సరే దగ్గరలోనే తీసుకెళ్తాను. ఎక్కువ నడవలేను బాబు, అంటే కొండలు అంటే చూడడానికి అంత బాగానే ఉంటుంది కానీ నడవలే, సాహసం చేయాలి పెద్దగా. అవును, ఇలా చేసి దుంప అయితే తీయాలన్నమాట. ఇలా వస్తాయి చూడండి. ఈజీలు కూడా చాలా ఈజీగా వస్తాయి, నాలాటి వాళ్ళకి అంతా పెద్ద కష్టమే పడాలి. కొద్దిగా తెలిసి ఉండాలి కదా తీయడానికి, నరకడానికి. ఇవన్నీ కూడాను తప్పుగా కామెంట్స్ అయితే పెట్టకండి, ఎవరు కూడా తిట్టకండి. కాకుంటే ప్రకృతిలో మనది తీసుకోవడం అనేది తప్పు కాదు, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకోవడం అది తప్పు. మాకైతే సరిపోయినంత తీసుకుంటున్నాం ఈరోజు. చెప్పాం కదా ఒకటి కావాలంటే అక్కడ పోవాలి, తప్పదు. ఈ గాలిపటంలో వచ్చిన దారం అయితే చూడండి, సేమ్ ఇందాక మనం చూసాం కదమ్మా, ఇదే దారము. చాలా పొడవు వచ్చింది. ఇది ఎక్కడ నుండి ఎగిరించారో మరి ఎవరు ఎగిరించారో తెలియదు. ఈ కొండల్లోకి వచ్చి చిక్కుని పోయింది. ఇంకా చూడండి, నేను అనుకోకుండా ఇక్కడ కాలేస్తాను, ఎలా దిగబడిపోయిందంటే చెప్పుకి అమాంతంగా దూసుకెళ్ళిపోయింది. చిన్న గడ్డి పుల్ల అనేది కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇది చూడండి, ఇది రావట్లేదు. ఈ గడ్డి కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందేమో కదా. ఇది ఎక్కడ బాబు, కాలికి దూరిపోయిన పరిస్థితి ఎట్లా. కొండలు మాత్రం భలే కనిపిస్తున్నాయి ఊర్లో. ఇక్కడ నుంచి ఇంకా చాలా పైన ఎత్తులో ఉన్నాం. బాగుంది కదా, చాలా బాగున్నాయి కొండలు. అందుకే నేచర్ అంటే నేచర్, ఇంకా దాన్ని ఇంకా దేంతో పోల్చలేము. ఇంకా అది ప్రతి ఒక్క ప్రాంతంలో ఆ ప్రకృతి అనేది వేరు. ఇక్కడ అరకులు వస్తే ఈ పచ్చటి కొండలు, మనకి హిమాలయాలు కాసి వెళ్తే అక్కడ మంచు, ఆ రాళ్ళతో కూడిన కొండలు అవన్నీ కూడా అనమాట. మనాలి కాసి వెళ్ళినప్పుడు సూపర్. ఇంకా అది బాగుంది కూడా, చల్లదనం పొగ మంచు పోలేదు, అలానే ఉంది. ఫ్రెండ్స్, దుంపలు నరికి ముందుకైతే వస్తాము. ఆవుకైతే చూస్తున్నాం కానీ ఆవు అయితే కనిపించట్లేదు కదమ్మా. కనిపించట్లేదు. ఆ ముందర ఒక దగ్గర తెల్లగా ఆవులు అయితే కనిపిస్తున్నాయి, మీ కెమెరాలో కనిపించట్లేదు, ఇక్కడ అనమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దామంటుంది నిర్మల. అలాగ వెళ్ళాలంటే ఇది కొండ నుంచి అలా దాటుకుంటూ వెళ్ళాలి. మనం వచ్చింది ఆవు కోసము. ఆవు కోసం. తర్వాత ఈ దుంపలు, ఆ చేదు కూర ఏమైనా కనిపిస్తే ఆకుకూర, అది కూడా తీసుకొని ఇంకా వెళ్దామని. వెనకాల కొండలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి.
పొగ మంచి ఉన్నా సరే సూర్యుడు అయితే ఇక్కడ ఉన్నాడు చూడండి, మండుతున్నాడు. ఈ మేఘాలు లేకుంటే మా పని అయిపోతున్నామో. అమ్మ వాటర్ కూడా తెచ్చుకోలేదు తాగడానికి. వెళ్దాం, ఇంకా ఆవేమైనా కనిపిస్తే మీకు చూపిస్తాము. అలా తిరిగి ఇంకా మరలా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. టైం అవుతుంది కదమ్మా, ఇప్పుడు వచ్చి 2 గంటలు అయితే అవుతుంది. ఈ 2 గంటల ప్రాంతానికి మేము బయలుదేరాం, ఇక్కడికి వచ్చాం. పద. కొండలు మాత్రం బాగున్నాయి. అవును, చల్లటి గాలి వేస్తుంది, ఇక్కడ ఉండిపోదాం. గాలి ఇటు నుంచి అటు నుంచి తగులుతుంది గట్టిగా. మనకు మంచిగా గాలి ఉన్న టైంలో అయితే ఇంకా ఇక్కడ నిలబడి ఉండలేము కదా నిర్మా. అమ్మ తోసేస్తాయి కిందకి. ఈ చాపరాయి నుంచే చిన్న చిన్న రాళ్ళని కనిపిస్తాయి కదా, ఇలా నడుచుకుంటూ ఈ కొండ నుంచి అలా తిరిగి అవతల పక్క ఈ పచ్చటి చెట్టు అయితే కనిపిస్తుంది కదా, అవతల చెట్టు అలాగలాగా అక్కడ తేలాలన్నమాట. ఆ మధ్యకి తేలి అవతలకి వెళ్ళాలి. దిగి ఇక్కడ చూడండి, ఒక అవతలలాగా అయితే కనిపిస్తుంది, అది ఆవు. అటు కాసి వెళ్ళి చూడాలి, ఆవు ఏమైనా కనిపిస్తుందో కనిపించదో తెలియదు. ఈ మధ్య ప్రాంతంలో అయితే ఎక్కడ కూడా ఆవులు లేవు కదా నిర్మా. ఎక్కడ లేవు. అవతల పక్క ఒకటి ఉంది, ఎక్కడ అంటే గడ్డ అవతల పక్క చూడదుగా తెల్లగా కనిపిస్తుంది. అవునవును, అక్కడ ఎవరో టెంట్లు కూడా వేసుకొని ఉన్నారు. మనం 48 hours క్యాంపింగ్ చేసాం కదా అక్కడ అనమాట. మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తాను. దాని పక్కనే ఆవు ఒక్కటే ఉంది. అక్కడ మీకు జూమ్ చేసాను, చూపించాను. చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇదే అక్కడే కిందన కొండవాగ అయితే ఉంటుంది అనమాట. ఇంకా నిర్మల ఇక్కడ నుంచి దిగిందినా ఇంకా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా అవతల పక్క కొండకైతే వెళ్దాం పదండి. ఆవులైనా కనిపిస్తాయి లేకుంటే లేదో తెలీదు. అలానే ఎక్కడైనా దుంపలు ఉంటే దుంపలు కూడా తీసుకుందాం కదమ్మా. అలా వర్షం వస్తే మనం ఏం చేయలేందా. వర్షం వచ్చిందంటే ఇంకా తడుచుకుంటే ఇంకా ఊరికి వెళ్ళాలి. అది వడగలు లేకుంటే, వడగలు ఉన్నాయంటే మన పని అయిపోయినట్టు. ఇంక ఈరోజు పరుగులు తీయాలి, అప్పుడు ఇంకా పరిగెట్టలే. పరుగులు తీసామంటే మధ్యదారిలోనే ఇంకా తప్ప కట్టేస్తాం కదా. ఇక్కడ నుంచి చూడండి రాళ్ళు ఎలాగ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా నడవాలి. మాకు కొద్దిగా వర్షాకాలంలో అంటే ఇది అంతా తాంచులు అది పట్టేస్తుంది కదా, అప్పుడు నడవలేము. అవును, వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ నుంచి చెట్లు చూడండి మంచి కనిపిస్తుంటాయి మీకు. ఇవి వచ్చి జమ్ముడు చెట్టు అని అంటాము, నాగజమ్ముడు, ఆ తర్వాత ఏవో జమ్ముడులు ఉంటాయి కదా వాటికి పోలినవి. మేమైతే లక్క జమ్ముడు అని అంటాము. లక్క జమ్ముడు. అలా ముందుగా అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని 2 ఆవులు అయితే ఉన్నాయి. ఇది ఒక ఆవు, తర్వాత ఇటు వెళ్ళింది అది అల్లా ముందర ఉంది చూడండి. దిగి అక్కడ ఆ రెడ్ కనిపిస్తుంది. ఆవులు అయితే వచ్చాయి కానీ ఇక్కడ మా ఆవు అయితే లేదు. ఆ ముందర అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ ఉన్నాయి మావి? ఆ ముందర ఉన్నాయి, అక్కడ కోకిజూరు అంటాం మేము కాదు మనం. చూపిస్తానాగండి, అక్కడ ఉన్నాయేమో అనుకుంటున్నాం. ఎటుకాసు ఉన్నాయి అవి? అక్కడ రోడ్డు పైన ఉన్నాయి. కనిపించవండి, చెట్లు అడ్డు ఉన్నాయి. కాకపోతే అది కొంచెం కట్టేస్తున్నారు కదా మెడలో. అవును, అవి వినిపిస్తున్నాయి. అక్కడ ఉండింది ఆవు కూడా కనిపించట్లేదు, అవతలికి వెళ్ళిపోయింది తింటూ. ఇది ఇక్కడ కొండలు అయితే ఇలా ఉన్నాయి, వెనకాల కొండలన్నీ కూడా అక్కడక్కడ ఎండ పడుతుంటే మంచిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వర్షం పడింది కదా, ఇంకా ఒక 2-3 వారాల్లో రావాలి కొండల్లో. అవును, పచ్చగా కనిపిస్తాయి. ఇంకా ఎంత పచ్చగా కనిపిస్తాయి అంటే ఇంకా చెప్పలేము. ఈ చెట్లన్నీ కూడా పచ్చ కనిపిస్తున్నాయి చూడండి, అలా కనిపిస్తాయి అనమాట కొండలన్నీ కూడా. ఈ ఆకులన్నీ రాలిపోయి ఇలా ఉంది. ఈ ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి 2. ఇవి మా బావ వాళ్ళవి. మా ఆవు అయితే అవతల పక్క ఉన్నట్టుంది. వెళ్దాం ఇప్పుడు అటు తెలీదు, టైం కూడా అయిపోతుంది. అవును, వర్షం కూడా వచ్చేలానే ఉంది. పైన చూడండి మేమున్న దగ్గర ఇలా ఉంది. ఇది మనకు వెంటాడుతుందేమో మబ్బు. ఇలా అనమాట. సో ఇంకా కొన్ని దుంపలు తీసుకొని మనం ఇంకా ఇలా దిగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్దాము. రేపు ఉదయం చేసి అలా వద్దామే. వచ్చి అలాగ ఆవు చూసి ఇంకా వెళ్దాం. చూద్దాం మరి ఆవు అయితే ఇటు కాసి వెళ్తేటప్పుడు కిందకి ఏమైనా ఉంటే ఒకసారి చూద్దాం. ఇంకా ఈత దుంపలు తీసుకున్న తర్వాత ఆకుకూరకి అయితే వచ్చాము. ఈ ఆకుకూర అయితే ఇక్కడ ఉంది, ఇదిగో నా వెనకాలే. ఈ ఆకుకూర అయితే ఇప్పుడు తీసుకొని తీసుకెళ్దాం. చూడండి ఎలాగుందో. ఇవన్నీ కూడా చిగురులే. ఈ చిగురులే మనకు తీసుకోవాలన్నమాట. కూరకి అయితే ఇవి బాగుంటాయి. మరేం ఎక్కువైతే అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఈ ఆకులన్నీ కూడా మనకైతే తీసుకుంటే సరిపోతాయి. ఇవన్నీ ఈ చిగురులన్నీ కూడా తీసేసుకుందాం. లేత ఆకులు ఇవి తీసుకెళ్తే రేపటి చేస్తాం వంట. ఇది రేపటి చేద్దాం. తీసుకుందాం. ఎప్పుడైనా తినున్నావు ఇది? ఎప్పుడు తినలేదు నేను. తినలేదా? బాగుంటుంది. ఇది మనకు పనస పిందెలు ఉంటాయి కదా చిన్నవి, మనకు పనస కూర తెస్తాం. ఈ పనస పొట్టుతో దాంట్లో కలిపి చేస్తే బాగుంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా మాకు అడవిలోనే ఈ అడవి ఆకుకూరలు ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి అన్నమాట. ఏంటంటే
ఈ ఈత దుంపలతో పాటుగా అడ్డకాయలు, తర్వాత కొంకుడు కూర ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి కదమ్మా. అదే ఊర్లోనే బోదెంటి కూర, తోటకూర, బొప్పం కూర అంటారు. అవును, అవన్నీ కూడా గోంగూర, గోంగూర పెట్టంటారు అన్నీ గురుంకూర, అవన్నీ కూడాను ఇలా దొరుకుతుంటాయి సహజంగా. నుంచి కొనుక్కోవడం చాలా తక్కువ ఈ సీజన్లో అనేది. ఈ సీజన్ అని కాదు, ఏ సీజన్లో కూడా అంతే, చాలా తక్కువ కొనుక్కోవడం. సహజంగా కొండల్లో వర్షకాలం, శీతాకాలం అంటే ఇంట్లోనే పండించుకుంటాము. గుమ్మడి కూరలు, బొబ్బర్లు అవన్నీ. అవును, ఆనపకాయలు అవన్నీ అవన్నీ ఈ సీజన్కి వచ్చేసరికి ఇవి కొండల నుంచి ఇలా దొరుకుతుంటాయి. ప్రతి సీజన్కి ప్రతి ఒక్కటి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అవును, లేకుండా అయితే ఉండవు. ఈ కూర అయితే సరిపోద్దేమో మనకు. చూడది నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం ఒకళ్ళు చేస్తే తింటాను ఎలా ఉంటుంది. నిర్మల ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది. వంట కూడా రాదు. ఈ రోజు అయితే చేయట్లేదు ఈ వంట అనేది ఈ వీడియోలో. సో రేపటికి దీనికి కంటిన్యూషన్గా ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట. మనం అడవి నుండి తీసుకొచ్చి నాకు కూరతో వంట అన్నట్టుగా. సో ఇది రండి, ఇంకా మనం ఊరికి అయితే వెళ్ళిపోదాము. వర్షం కూడా నచ్చేలా ఉంది నిర్మల, మొత్తం ఇంకా అలా కమ్మేసింది, చీకటిగా అయిపోయింది. అది చెట్ల మధ్యకున్నాం కదా, చలి కూడా బాగా వేస్తుంది, చల్లటి గాలి వస్తుంది. అవును, చల్లటి గాలి వీస్తుంది. ఏం చెప్పలేము ఇంకా. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందన్న ఎందుక 3:30 అవుతుంది. 3:30. నేను ఈ టైంకి ఫుల్ వర్షం. అవును, ఏం వస్తే రావచ్చు, లేదంటే వెళ్ళిపోలే ఊరికి. పిల్లలు కూడా ఇంకా ఊర్లోనే ఉన్నారు కదా, వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఇంకా ఊరికి అయితే వెళ్ళిపోదాము. నిర్మల వచ్చి కర్రలు కూడా లేవంటుంది. ఒక పక్క చూస్తే ఇది వర్షంలో కూడాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షం పడుతుందేమో, మనం చెట్ల మధ్యలో ఉన్నాం కదా, మాకు తెలియదు. సినుకులు ఏం రావట్లేదు, ఫుల్ మేము చెట్లు కిందనే ఉన్నాము. చల్లటి గాలి వీస్తుంది ఇక్కడ. సో వెళ్దాం, వెళ్తూ దారిలో ఏమైనా కర్రలు కనిపిస్తే కర్రలు కూడా తీసుకెళ్దాం, లేదంటే ఇంకా డైరెక్ట్ ఇంకా ఊరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత నిర్మల ఈ దుంపలన్నీ కూడా కోసి వంట చేస్తావు, ఇది కూర చేస్తావు కదా. కూర చేస్తాడు. రా వెళ్దాం ఇంకా. ఈ చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇప్పుడు ఇంకా చిగురులు అయితే వస్తున్నాయి. దాని వలన ఈ చెట్లో ఉన్న ఆకులు కూడా పచ్చగా కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి వచ్చి గన్నర చెట్టు అని అంటాం మేమైతే, ఆ చెట్టు అనమాట. చిగురులు అయితే వస్తుంది వర్షం వచ్చిన తర్వాత, మంచిగా ఉంది. ఊరికి వెళ్తూ దారిలోనే ఈ కర్రలు అయితే తీసుకున్నాము. నిర్మల ఒకటి పట్టుకుంది, నేను ఒకటి పట్టుకున్నాను, చిన్నవి. ఇవి తీసుకున్నాము. ఇంకా ఊరికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. సో ఇంకొక 10 నిమిషాల్లో ఇంకా ఊరికి అయితే చేరుకుంటాము. సరిపోతాయి కదా మీద ఒక వంటకి? చాలావా? సరిపోతాయి, ఎందుకు సరిపో. సో ఇదనమాట. పదండి ఊరికి వెళ్దాం. తీసుకుని వచ్చిన దుంపలు అయితే ఇలా కోస్తాం, చిన్నగా కూర చేసుకుందాం అనేసి. చూపించి ఒకసారి. ఇదే ఇలా గుండగా అయితే కట్ చేస్తుంది నిర్మల. పక్కన కూర్చొని తినేస్తున్నారు ఇలా. ఇది అవి ఉంటాయి కదా పైన తలకాయలు అంటాం, తలకాయలు. ఇడికి ఇచ్చేది జతిన్, ఇది వాళ్ళకి. అవన్నీ కూడాను చిన్నప్పుడు అయితే మేము కూడా వెళ్ళాను అనమాట, కూర కోసం తీసుకొచ్చినప్పుడు. తలకాయ బాగుంటుంది. అవును, తినడానికి కదా, టేస్ట్కి బాగుంటాయి ఇవి. ఇలాంటివి పైన ఉన్నాయి కదా, ఇవి బాగుంటాయి. మేము కూడా మా నాన్న వాళ్ళు అప్పుడు తీసుకొస్తే కూర్చొని ఇలా కట్ చేసినప్పుడు పక్కన తినేవాళ్ళం. తినవు చిట్టి నువ్వు? తింటాను, తిను. ఇది కూర కోసం అయితే ఇలా కట్ చేస్తుంది. ఆ కూర చేసేది ఇదంతా కూడా మీకు అయితే చూపిద్దాం అనుకున్నా, కానీ లాస్ట్ ఇయర్ చేసాం కదా నిర్మది, లాస్ట్ ఇయర్ చూపించాం కదా. సో దానివలన ఇంకా కూర చేసేదంతా కూడా మీకు చూపించాము. లాస్ట్లో మీకు కూర ఏ విధంగా వచ్చింది అనేది తినేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. చూడండి ఆ కూర ఏ విధంగా తయారు చేస్తాం అనేది మీకు లాస్ట్ ఇయర్ మీకు చేసిన వీడియోలో ఎండ్ కార్డ్స్లో అయితే మీకు ఇస్తాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, మేము ఏ విధంగా వీటిని కూరగా తయారు చేసుకుంటాం అనేది. ఏం చిటి చూసారు కదా, ఈ విధంగా తీసుకొచ్చినవి అయితే నిర్మల మంచిగా కూర కోసం అయితే కట్ చేస్తుంది. ఇక్కడ ఇలాగా మంచిగా కట్ చేస్తుంది, చిన్నగా వస్తున్నాయి అవన్నీ కూడా. అక్కడ పులుసు అయితే బాగా మరుగుతుంది. అదిగో రామకుడం వచ్చాము, నూరేసి అయితే తెచ్చుకున్నాను. అదిగో అక్కడ ఉంది. ఇదిగో ఈ అడ్డపిక్కలు అయితే నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి చెక్క చిట్టి కూడా కాల్చి పెట్టేస్తున్నారు. ఇవి తిందాం, ఇవి తినేలోపు పులుసు మరిగిపోద్ది, అంతలోపు రాబ పెట్టేసుకుందాం. చిట్ట అయితే ఇంతకు నుంచి కాల్సాను కదా, అడుగుతుంది అనమాట తేడాడు అనేసి. నాకు తినడానికి దారి ఇవ్వలేదు. అది తీసేసరికి తినేస్తుంది. ఇది తింటది ఏటైనా. చూడండి ముట్ట ఇంత ఉంటుంది, ఏడుస్తే ఇంత అవుతుంది. చాలా ఇంకా నీకు ఇవ్వదమ్మా, అలాగ అవ్వక చూడు, గొప్ప గిజ్జు కదా. ఏటైనా ఇవ్వకపోతే ఇంకా అది సాధించే వరకు ఇది విడిచిపెట్టదు. జతిన్ వచ్చి బయటకి అయితే వెళ్ళిపోయాడు, ఆడుకుంటున్నాడు చక్కగా. ఆశపడ్డు తినడు. ఆడు తినాలా? నాకు ఇచ్చేయి.
నాకు తీసుకొచ్చింది తిను మనిషి ఇది. తినేస్తుందేమో అదే. తినేస్తుంది. ఈ అడ్డపిక్కలు ఎక్కువగా మేము ఈ వర్షాకాలంలో అయితే తింటున్నాం కదమ్మా, తీసుకొస్తున్నాం. బాగుంటాయి తినడం. ఆ వర్షం పడుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఇలా కాల్చుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇవి ఉంటాయి. తర్వాత మనకు పనస పిక్కలు కూడాను దాచిపెట్టుకుంటారు కదా ఆ సీజన్లో. అదికి పడిపోయింది సిటీ. జతిన్ జతిన్కి ఇవ్వలేదు పాపం, ఇందాక నుంచి ఆడు బయటికి వెళ్ళిపోయాడు. ఆడుకొని ఇప్పుడు వచ్చాడు. చూడు కూర అయిపోయిందా? అయిపోయింది. రా పెట్టేస్తావు అయితే. రాబ పెట్టేసి కొండంతా తిరిగి వచ్చాము, ఇంకా అలానే ఉన్నాము. ఇవి తీసి తినాలంటే కొద్దిగా చికాకుగా ఉంటాయి అన్నమాట. అంత బేగి చేతికి అయితే రావు. తీస్తుంటే ఇటు పక్క ఈ దూత అయితే తినేస్తుంది. జతిన్కి అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇది ఒకటి ఉంది. ఇందా జతిన్ బాగా ఇష్టంగా తింటారు. లేమ్మా తాలింపు పెట్టాను రాబ పెట్టి తినేద్దాం. ఆకలి అయిపోయాము ఈరోజు. కొండంతా తిరిగి రావడానికి అయిపోయిందనమాట. నాకైతే తినడానికి కూడా దారి ఇవ్వలేదు. ఇది లాస్ట్ ఉంది నెక్స్ట్ డే. ఇది ఈరోజు మనం తీసుకొచ్చిన ఈత దుంపల కూర అయితే ఇదనమాట. మంచిగా తయారు చేసింది బటన్ కలిపి నిర్మల. వడ్డించమా. జతిన్ అయితే చూస్తున్నాడు, బాగా ఇష్టంగా తింటారు వీళ్ళిద్దరు కూడాను కదా జతిను. చిట్ట అయితే కూడా చూడండి, ఆకలికి అలమండిస్తుంది. నీ కోపానికి ఎంత తక్కువ కాజే బుల్లి బంగారం. సరిపోలేదా సాల్ట్? కొద్దిగుంటే కలిపిస్తుంది. హాయ్ జతిన్, ఈరోజు ఏం చేసావు నాన్న? ఈరోజు ఆడుకోవడానికి వెళ్ళావా? ఈరోజు ఇంకా వీళ్ళకి ఊరిలో విడిచిపెట్టాం కదా, ఇంకా ఫుల్గా పండగే ఇంకా అందరితో కలిసి ఆడుకోవడానికి. వీళ్ళకి వేడిగా అన్నం ఇస్తే ఇంకా వేగంగా తినరు. పక్కకు పోస్తుంది. వేడిగా ఉంటుంది మా చిట్టి. నేను వస్తాను కలపడానికే. సో అది ఫ్రెండ్స్, కూర అయితే ఇలా తయారు చేశాను, ఇంకా తింటున్నాను అనమాట. ఎప్పుడైనా తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి. వీళ్ళకి కలిపేసి ఇస్తే కానీ అప్పుడు దాకా తినరు. ఇలాగా మరి అలాంటప్పుడు నువ్వు కలుపుకోవచ్చు కదా. నువ్వు ఇదంతా కలిపేస్తాను ఒకసారి. అయిపోయింది. నా పులుసు తినేసావు నువ్వు. నాది ఇవ్వాలా? తీసుకో నువ్వు, తీసుకెళ్ళు. అమ్మో బాబు, ఇంత కూడా విడిచిపెట్టట్లేదు ఇది. మహానటి. మొన్నటి దాకా దీని ముక్కు దగ్గర మంచిగా మచ్చ ఉండేది కదా, బ్లాక్ మచ్చ. నీలా తిను. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఇప్పుడే ఉంటున్నావు. సో నిర్మల అయితే మంచిగా తయారు చేసింది ఈరోజు కూర. ఆకలి అవుతుంది, మధ్యాహ్నం కూడా తినలేదు కదా. తీసుకురాలు తిందాం. అలా కలిపి తాగండి. బాగుంది కూర, బాగా చేసావు. ఈ సీజన్లో మనకి ఇలా కూరగాయలన్నీ కూడా అడవిలోనే ఎక్కువ దొరుకుతుంటాయి కదండి మా. ఆకుకూరలు, పూల కూరలు ఇవన్నీ కూడా కలిపేసి ఇవ్వాలి. అబ్బా ఇలా వద్దన్నావు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు అయితే మేము కొండ నుండి తీసుకొచ్చిన ఈత దుంపలతో కూర అయితే చేసాము. ఇదే మాకు ఈరోజు ఆహారం అనమాట. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంతకు ముందు మీరు ఎవరైనా తినుంటే మాత్రము కామెంట్ చేయండి. ఈత దుంపలతో మనకు ఈ చిన్న నెత్తలు ఉంటాయి కదా, అవి కూడా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.